పెద్ద హీరోల సినిమాలు విడుదలైతున్నాయంటే ఇక టాకీస్ల కాడ దుమ్ము దుమారం లేస్తుంటది. అభిమానులు మస్తు హల్చల్ చేస్తుంటారు. పెద్ద పెద్ద కటౌట్లు, పాలాభిషేకాలు, హారతులు, టెంకాయలు, డాన్సులు, చిన్నగుండదు పొర్రి సంబరం. గిట్లనే ఈ బేస్తారం నాడు రెండు పెద్ద సినిమాలు విడుదలైనాయి. మరిగా హంగామా ఎట్లెట్లా నడిచింది, ఏం కథ, అట్లా టాకీస్ల కడిగి పోయి చూసేద్దాం పారే. ఆహా అగ చూడర్రే, పెద్ద ముత్తైదులు, ఆడపిల్లలు, చిన్న పొలగాన్లు అందరూ పూలు పట్టుకొని బయలుదేరిండ్రు. ఇక వాడకట్టు పెద్ద మనుషుల డాన్సులు చూడర్రే. చూస్తుంటే ఏదో బోనాల పండుగ తీరుగానే కనిపిస్తాంది. మరి ఇక సినిమాల ముచ్చట అని చెప్పి గివన్నీ చూపిస్తాండ్రేదని పరిశాన్ అయ్యారు. ఇది సినిమా ముచ్చటనే. ఆడోళ్ళు పూలు పట్టుకొని మగోళ్ళు డ్యాన్సులు వేసుకుంటా ఊరంతా బారాతు తీసుకొని ఎక్కడికి పోయినరు అనుకుంటారు. రజనీకాంత్ కూలీ సినిమాకు పోయినరు. కూలీ సినిమా నడుస్తాన టాకీస్ గాడికి గిట్లా హల్చల్ చేసుకుంటా పోయినరు. అందరూ పెద్ద జులుసు తీసిండ్రు. అవి చూడర్రే, తీసుకుపోయిన పువ్వులు రజనీకాంత్ కటౌట్ ముంగట చల్లి గుమ్మడికాయ కొట్టి ఆరతులు పట్టి ఆ బోయ్ చిన్నగా లేదు పోన్రి అభిమానుల సంబరం. దేవుని లెక్కనే కొలిసిండ్రు. తమిళనాడు రాష్ట్రం అంతటా కూలీ సినిమా నడుస్తాన టాకీస్ల కాడ గిట్లనే నడిచింది జాతర. ఈ గిటు మన దిక్కు జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 విడుదలైంది. ఎన్టీఆర్ అభిమానులు టాకీస్ల కాడ పుల్లు హంగామా చేసిండ్రు. వారు వన్ సైడ్ అనుకుంటా కాలర్ ఎగరేసుకుంటా పోయిండ్రు. గిట్లా బేస్తారం నాడు టాకీస్ల కాడ సినిమాల జాతర మస్తు జోరుగా నడిచింది. రెండు సినిమాలకు గిరాకీ గట్టిగానే ఉన్నదంటారు. మరిగా ఏ పాటి వసూలైతే చూడాలి పైసలు.